హలో, నేను రవి. ఇది ఆముక్తమాల్యద కిచెన్. తెలుగు వంటల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన వాటిల్లో గుత్తి వంకాయ మొదటి వరుసలో ఉంటుంది. దీన్నే పూర్ణం వంకాయ అని కూడా అంటారు. పలు రకాల స్టఫింగ్తో ఈ వంటకం చేస్తారు. అలాగే ఒక్క వంకాయతోనే కాకుండా కాకరకాయ, సిమ్లా మిరపకాయతో కూడా చేస్తారు. నేను ఈరోజు మా ఇంట్లో చేసే పద్ధతిలో గుత్తి కూర చూపిస్తాను. ఎటువంటి ఉల్లి వెల్లుల్లి ఘాటు లేకుండా దోరగా వేగిన వంకాయలు, కాకరకాయలు, సిమ్లా మిరపకాయలు, మధ్యలో కొరుక్కు తింటుంటే తగిలే వేగిన శనగపిండి, జీలకర్ర, ఇంగువ ఫ్లేవర్ ఆస్వాదిస్తుంటే నాన్ వెజ్ తిళ్ళు దీని ముందు దేనికి పనికి వస్తాయా అని అనిపిస్తుంది. యాజ్ యూజువల్గా మా పద్ధతిలో రెసిపీలో అన్ని ఇంగ్రీడియంట్స్ గ్రామ్స్లో ఇచ్చాము. స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. మీరు చేస్తున్నప్పుడు చూస్తూ చేయొచ్చు. కావలసిన వస్తువులు: వంకాయలు, కాకరకాయలు, సిమ్లా మిరపకాయలు, శనగపిండి, ఉప్పు, జీలకర్ర, కారం, ఇంగువ, ఇంకా నూనె. వంకాయలు ఇలా పొడవుగా వంగపండు రంగులో ఉన్న వంకాయలు మాత్రమే తీసుకోండి. ఇంకా వేరే ఏ రకమైన వంకాయలు ఈ వంటకి పనికిరావు. ముఖ్యంగా బల్బు వంకాయలు అసలు పనికిరావు. అలాగే కాకరకాయలు చిన్నవి, అస్సలు ముదురు పట్టనివి తీసుకోండి. అవి ఎంత లేతగా ఉంటే అంత శ్రేష్టం. సిమ్లా మిరపకాయలు మీడియం సైజులో ఉన్నవి తీసుకోండి. ఇంకా ప్రాసెసింగ్ విషయానికి వస్తే, వంకాయకి తొడిమెలు తీసి కాయ లెంత్ని బట్టి 2 లేదా 3 ఒకే సైజులో ఉన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఒక్కొక్క ముక్క 2.5 ఇంచీలు ఉంటే అది కరెక్ట్ సైజ్ అన్నమాట. తర్వాత ఒక్కొక్క ముక్క ఏ పొజిషన్లో పెడితే దొర్లిపోకుండా ఉంటుందో చూసుకొని అప్పుడు నిలువుగా చీల్చుకోండి. చీల్చేటప్పుడు చివర్లు కట్ అవ్వకుండా చూసుకోండి. కాకరకాయలు కూడా అంతే. తొడిమెలు తీసేసి పొట్ట నిలువుగా చీల్చుకోండి. లోపల గింజలు తీసేయాల్సిన పని లేదు. అవి ముదిరిపోయి ఉంటే తప్ప. లేత కాకర గింజలు తింటుంటే ఈ కూరలో చాలా బాగుంటాయి. ఇక సిమ్లా మిర్చి కూడా అంతే. తొడిమ తీసేయటం, పొట్ట నిలువుగా చీల్చుకోవటం. ఇప్పుడు జీలకర్ర ఒక ఇమాం దస్తాలో వేసుకొని దంచుకోండి. అది పొడి అవ్వాల్సిన పని లేదు. బాగా నలిగితే చాలు, మంచి ఫ్లేవర్ రిలీజ్ చేస్తాయి. ఇప్పుడు ఒక గిన్నెలో శనగపిండి, దంచుకున్న జీలకర్ర, ఇంగువ, ఉప్పు, కారం వేసుకొని బాగా కలపండి. పిండి కింద నుండి పై వరకు తిరగేస్తూ కలపండి. తర్వాత అందులో నూనె వేసుకొని ఆ నూనె అంతా పిండిలో బాగా కలిసేటట్టు కలపండి. పూర్తిగా కలిసిన తర్వాత పిండి కొంచెం ముద్దగా అవుతుంది. అప్పుడు అది వంకాయ, కాకరకాయ, మిరపకాయల్లో కూరటానికి పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు పొట్టలు చీల్చుకున్న వంకాయ, కాకరకాయ, మిరపకాయల్లో ఒక్కొక్కటి తీసుకొని ఒక చేత్తో వాటి చీలిక వెడల్పు చేస్తూ రెండో చేత్తో కలుపుకున్న శనగపిండి మిశ్రమాన్ని కూరండి. లోపల పట్టేటంత పొడి పెట్టి చూపుడు వేలితో నొక్కుతూ కూరండి. స్టఫింగ్ బిగుతుగా కూర ముక్కల్ని వెడల్పు చేస్తూ చెయ్యాలి అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక కాస్ట్ ఐరన్ ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టి మంట వెలిగించి పూర్తి సిమ్లో పెట్టుకోండి. ప్యాన్లో నూనె పోసుకొని కూరుకొని పెట్టుకున్న వంకాయ, కాకరకాయ, మిరపకాయ ముక్కల్ని ఒక్కొక్కటి చక్కగా ప్యాన్లో పేర్చండి. ఒక ముక్క పైన ఇంకొక ముక్క పెట్టకూడదు. అలా చేస్తే సరిగ్గా వేగవు. అలాగే ముక్క కింద పడిపోయి శనగపిండి ముక్కలో నుండి ఊడిపోతుంది. నీట్గా అమర్చిన ముక్కలు ప్యాన్లో చాలా అందంగా కనిపిస్తాయి. ముఖ్యంగా వాటి కలర్ వేరియేషన్స్. ఈ వంట అయ్యే వరకు మంట సిమ్లోనే ఉండాలి.
ముందు పేర్చిన ముక్కలు ఒక 15 నిమిషాలు కనీసం కదల్చకుండా రోస్ట్ అవ్వనివ్వండి. మీకు వేగుతున్న కొద్దీ కొంచెం శనగపిండి బయటికి వస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ ముక్క కింద బేస్ బాగా రోస్ట్ అయ్యే వరకు వెయిట్ చేస్తే శనగపిండి గట్టిపడి ముక్కకి అతుక్కుంటుంది. కింద బాగా రోస్ట్ అయ్యాక ఒక స్పూను ఇంకా ఫోర్కు తీసుకొని ఒక్కొక్క ముక్కని సైడ్కి ఇలా మేము చూపిస్తున్నట్టు తిప్పండి. సైడ్కి తిప్పినప్పుడు ఒకదానికి ఇంకోటి ఆనుకునేటట్టు పెట్టాలి అని గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక సైడ్ రోస్ట్ అయ్యాక ఇంకొక సైడ్కి తిప్పండి. లాస్ట్లో 3 వైపులు వేగాక బోర్లా తిప్పి వేయించండి. మీకు ఈ కూర పూర్తిగా వేగడానికి అంటే 4 వైపులా 45 నిమిషాల నుండి 60 నిమిషాలు పడుతుంది. ఫుల్గా రోస్ట్ అయిన గుత్తి వంకాయ, కాకరకాయ, మిరపకాయ కూర అన్నంలో కలుపుకొని తినచ్చు, లేదా పప్పులో, సాంబార్లో, రసంలో, పెరుగన్నంలో నంచుకుంటూ తినచ్చు. టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ అమోఘం అనే చెప్పాలి. అబ్సల్యూట్ మాస్టర్ పీస్ ఇది. మీరు కూడా ట్రై చేయండి. ఇందులో ఎలాంటి వేరియేషన్స్ సజెస్ట్ చేయను. నేను ఇచ్చిన రెసిపీని ఇచ్చినట్టు ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇక ఉప్పులు కారాలు అంటారా, అది మీ ఇష్టం. ఈ కూరతో నాకు ఎన్నో చిన్ననాటి జ్ఞాపకాలు ఉన్నాయి. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు నేను మా నాన్నగారు విజయవాడలో ఉండేవాళ్ళం. ప్రతి ఆదివారం మా నాన్నగారు గుత్తి వంకాయ కూర, మజ్జిగ పులుసు చేసేవారు. ఆ రుచి నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ కూర నేను మా నాన్నగారి దగ్గరే నేర్చుకున్నాను. మరేదన్నా గుత్తి వంకాయ కూర రెసిపీ మీ దగ్గర ఉంటే మాతో షేర్ చేసుకోండి, మేము కూడా ట్రై చేస్తాము. మీకు నచ్చిన రెసిపీ ఏదో మాకు తెలుస్తుంది. చెప్పానుగా, పర్ఫెక్ట్ రెసిపీ అనేది ఏది ఉండదు, మనకు నచ్చటమే ఇంపార్టెంట్. హ్యాపీ కుకింగ్. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేస్తూ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకోసం చాలా రెసిపీస్ రెడీ చేసి ఉంచాము, మీదే ఆలస్యం.